జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 23వ శ్లోకము. ఉదాసీనవత్ ఆసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సత్వరజస్తమో గుణముల ప్రభావానికి గురి కానటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే, అతను ఆత్మను గురించి నిరంతరము ధ్యానము చేస్తూ ఆత్మ కంటే ఇతర విషయములయందు ఉదాసీనంగా ఉంటాడు. అంటే పెద్దగా పట్టించుకోడు. అంతేకాకుండా ఆ 3 గుణముల ప్రభావానికి, అంటే 3 గుణముల వలన పుట్టినటువంటి కోరికల వల్లనో కోపం వల్లనో అలజడికి గురికాడు. ఆ 3 గుణాలు వాటి పనులు చేసుకుంటూ ఉన్నాయి అని సంతతము ఆరకముగా గ్రహిస్తూ నిశ్చలంగా ఉంటాడు అంటూ పరమాత్మ 3 గుణముల ప్రభావానికి గురి కానటువంటి వాడు, అంటే గుణాతీతుడు ఎట్లా ఉంటాడో స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మను సంతతము ధ్యానము చేస్తూ మనలో ఏర్పడే కోరికలైనా కోపాలైనా అవి కేవలం 3 గుణముల ప్రభావమే అని గుర్తిస్తూ ఆ కోపాల కోరికల వల్ల అలజడికి గురి కాకుండా ఉండే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం.
జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమ స్కంధము 10వ స్కంధములో 284వ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, వ్రేపల్లెలోని గోపీజనమంతా కృష్ణుడిని వెతుక్కుంటూ యమునా తీరాన్ని చేరుకొని అక్కడ పెద్ద పాము చేత చుట్టబడి ఉన్నటువంటి కృష్ణుడిని చూచారు. స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి ఇతర గోపాలురందరినీ చూచారు. కృష్ణుని కోసం అంబా అంబా అంటూ రోదిస్తూ ఉన్నటువంటి గోవులను, దూడలను, ఆబోతులను చూచారు. ఆ గోపీజనమంతా చూచి ఒక్కసారిగా సంక్రందతః పరమకస్మలం ఆపుః ఆర్తాః, గొల్లున ఒక్కసారిగా ఏడ్చారు. అందరూ తీవ్రమైనటువంటి వేదనతో ఏడుస్తూ ఉన్నారు. కృష్ణ కృష్ణ అంటూ దుఃఖిస్తూ ఉన్నారు. అయ్యో దేవుడా, మాకు ఇంతటి అన్యాయము చేశావా అంటూ రోదిస్తూ ఉన్నారు. వారితో పాటు
గోవులు, దూడలు, ఆబోతులు రెప్పలార్పకుండా కృష్ణుడినే చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాయి. గోపికలు కృష్ణుడిని తలుచుకుంటూ ఈ రకంగా దుఃఖిస్తూ ఉన్నారు. ఎదురు వచ్చిన జాల ఎదురుగా చనుదెంతు, ఎదురు వచ్చిన నేడు అదేలరావు. కృష్ణ, ఎప్పుడైనా సరే మేము రాగానే నువ్వు మాకు ఎదురుగా వచ్చేవాడివి కదా కృష్ణ. మరి ఈరోజు మేము నీకోసము ఇంత దూరము వచ్చినా సరే నువ్వెందుకు మాకు ఎదురు రావటం లేదు కృష్ణ? చూచిన కృపతోడ చూచుచుందువు నీవు, చూచిన కనువిప్పి చూడవేలా. కృష్ణ, ఎప్పుడైనా సరే మేము నిన్ను చూడగానే మమ్మల్ని నువ్వు దయతో చూస్తూ ఉండేవాడివి కదా కృష్ణ. మరి ఈరోజు మేము నిన్ను చూస్తున్నా సరే నువ్వు కళ్ళు విప్పి మమ్మల్ని ఎందుకు చూడటం లేదు కృష్ణ? మేము రాగానే దగ్గరకు వచ్చేవాడివి, ఈరోజు ఎందుకు రావటం లేదు కృష్ణ? కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అంటూ ఉత్సాహంగా ఎగిరి గంతు వేసి వచ్చేవాడివి కదా. ఓ కృష్ణ, మరి ఈరోజు మేము గొంతెత్తి పిలిచినా సరే ఎందుకు పలకటం లేదు కృష్ణ అంటూ గోపికలంతా కూడా, గోపాలురందరూ కృష్ణుడిని చూస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. ఎలుగెత్తి గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 23వ శ్లోకము. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే, గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే, గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.